నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కృష్ణా జలాల వాటాలపై కేసీఆర్ తెలంగాణకు మరణ శాసనం రాశారన్న రేవంత్ అసెంబ్లీలో మాజీ సీఎంతో చర్చకు సిద్ధమని సవాల్ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తప్పులు అప్పులే మిగిలాయన్న ముఖ్యమంత్రి 15 నెలల నుంచి కిస్తీలు కట్టడానికే సరిపోతోందని వెల్లడి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులపై రేవంత్ మండిపాటు గీత దాటేవారి తోడుకలు తీస్తామంటూ ఘాటు హెచ్చరిక స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధనే జీవితాశయమన్న చంద్రబాబు నెలకో రోజు పరిసరాల పరిరక్షణకు పనిచేయాలని ప్రజలకు పిలుపు వివేక హత్య కేసు దర్యాప్తులో వేగం పెంచాలని గవర్నర్కు సునీత విజ్ఞప్తి సాక్షుల భద్రత బాధ్యత ప్రభుత్వానిదేనని వ్యాఖ్య అమరావతిలో వైభవంగా శ్రీవారి కళ్యాణం రాజధాని నిర్మాణం నిరాటంకంగా సాగాలనే ఆకాంక్ష హాజరైన గవర్నర్ సీఎం దంపతులు భాషా వివాదంపై తమిళుల వైఖరి పవన్ అర్థం చేసుకోలేదన్న డీఎంకే గుడ్డి వ్యతిరేకత బలవంతంగా రుద్దడం సరికాదన్న జనసేనాని మరోసారి ట్రావెల్ బ్యాన్ అమలుపై ట్రంప్ దృష్టి 43 దేశాల ప్రజలపై నిషేధం విధించే యోచన 3 విభాగాల కింద ఆంక్షలు కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు మరణ శాసనం రాసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేఆర్ఎంబీ సుప్రీంకోర్టు వద్ద 70% వాటా కోసం కొట్లాడింది తామేనని స్పష్టం చేశారు. తెలంగాణను అప్పుల కుప్పగా మార్చి ఉద్యోగాలు ఇవ్వక ఆగం చేశారని మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. గత 15 నెలల్లో ఎమ్మెల్యేగా 57,84,000 రూపాయల జీతం తీసుకున్న కేసీఆర్ 2 రోజులే సభకు వచ్చారని ధ్వజమెత్తారు. తన ఢిల్లీ పర్యటనలపై విమర్శలను తిప్పికొట్టిన సీఎం సామాజిక మాధ్యమాల్లో ఇష్టారీతిన రాస్తున్న వారిపై నిప్పులు చెరిగారు. అలాంటి వారిని కట్టడి చేసేందుకు ప్రత్యేక చట్టం తెస్తామని ప్రకటించారు. తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై చర్చకు సమాధానమిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలా ఉందన్న విమర్శలను తోసిపుచ్చారు. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ విధానాలని ప్రతిబింబిస్తుందన్నారు. ప్రజలకు మేలు చేసేందుకు సూచనలు చేస్తే బడ్జెట్లో పెడతామంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తాము అధికారం చేపట్టే నాటికి తెలంగాణకు 8,19,151 కోట్ల రూపాయల అప్పులున్నాయని రేవంత్ వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1,58,041 కోట్లు అప్పు తెచ్చిందని, అందులో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన 88,591 కోట్ల రూపాయల అప్పులు, వాటిపై వడ్డీ 64,768 కోట్ల రూపాయలు చెల్లించినట్టు చెప్పారు. ప్రస్తుతం తెలంగాణకు 7,38,707 కోట్ల రూపాయల అప్పులున్నాయని చెప్పిన సీఎం 10 ఏళ్లలో నియామకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరిస్తే తాము అధికారానికి వచ్చినప్పటి నుంచి 57,924 ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పారు. నిరుద్యోగితను 22.9% నుంచి 18.1%కి తగ్గించినట్టు చెప్పారు. సుమారు 25 లక్షల మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామన్న రేవంత్ సన్నవడ్లకు 1,206 కోట్ల రూపాయల బోనస్ ఇచ్చామని చెప్పారు. 260 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసి తెలంగాణ దేశంలోని అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. కృష్ణా జలాల విషయంలో గత ముఖ్యమంత్రి తెలంగాణకు మరణ శాసనం రాశారన్న రేవంత్ ఈ అంశంపై కేసీఆర్ తో శాసనసభలో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీల ఉమ్మడి రాష్ట్రానికి కేటాయింపులుంటే ఘనత వహించిన అనుభవం కలిగిన పోరాటాలు చేసినని గొప్పగా చెప్పుకునే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఢిల్లీకి వెళ్లి ఉమాభారతి గారి సమక్షంలో వాళ్ళు నిత్యం తిట్టిపోసుకునే చంద్రబాబు నాయుడు ముందల మొకరిల్లి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ ను వాడుకోండి, 299 టీఎంసీలు మాకు తెలంగాణకు చాలు అని సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణ రైతాంగానికి మరణ శాసనము రాసింది వాళ్ళు కాదా? ఇవాళ మేము వచ్చిన తర్వాత వీటిని పరిశీలించి కృష్ణా పరివాహక ప్రాంతంలో 70% మాది ఉంది, 30% ఆంధ్రప్రదేశ్ ఉంది. నీళ్లు మాత్రం 66% ఆంధ్రప్రదేశ్ తీసుకుంటుంది, 34% మాకిస్తుంది. చంద్రశేఖరరావు గారు మా రైతాంగం పట్ల మరణ శాసనం రాసిండ్రు, దీన్ని తిరగ రాయండి, తిరగ తోడండి అని పదే ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని మొదలు పెడితే కేఆర్ఎంబీ నుంచే కాదు సుప్రీంకోర్టు వరకు కొట్లాడింది మేం కాదా అధ్యక్ష?
మేం కష్టపడి కొట్లాడి నిరంతరం చేస్తుంటే మీ తప్పిదాలు ఎక్కడ బయట పడతావో అని చెప్పి ముందే ఎగబడి అబద్ధాలు చెప్పి ఎదురు దాడి చేసి ఎంతకాలం బతుకుతారు అధ్యక్ష? పదే పదే సీఎం ఢిల్లీ వెళ్తున్నారనే బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టిన రేవంత్ 32 సార్లు ఢిల్లీ వెళ్లిన తాను వరంగల్ ఎయిర్పోర్టు సాధించారని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం టెండర్లు పిలిచారని, 4,000 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంకు ఆరోగ్య పథకం సాధించారని తెలిపారు. 20 ఏళ్ల నుంచి కంటోన్మెంట్లో పెండింగ్ లో ఉన్న 160 ఎకరాల భూమి బదలాయింపు సాకారమైందని వివరించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ మార్చురీకి వెళ్లిందని తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించడంపై రేవంత్ మండిపడ్డారు. ఆనాడు మీరు అధికారంలో ఉన్నారు, స్టేచర్ ఉండే, తర్వాత ప్రతిపక్షం స్టేచర్ పడిపోయింది, ఆ తర్వాత గుండు సున్నా వచ్చి 8 డిపాజిట్లు పోయినాక మార్చురీలకు పోయిందని అన్న అధ్యక్ష. నేనేమన్నా అధ్యక్ష, అందులో తప్పేముంది అధ్యక్ష? బీఆర్ఎస్ ఈ రోజు మార్చురీలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష. దాన్ని పెద్ద ఆయన్ని చంద్రశేఖరరావు గారు నేను అన్నట్టుగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చిత్రీకరిస్తున్నారు అధ్యక్ష. అంత కుత్సిత స్వభావం నాకు లేదు అధ్యక్ష. చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న కుర్చీని 4 కోట్ల తెలంగాణ ప్రజలు గుంజుకొని నన్ను తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు అధ్యక్ష. ఇంకేముంది అధ్యక్ష చంద్రశేఖరరావు గారి దగ్గర నేను తీసుకోవడానికి? వారి దగ్గర ఉన్నది ప్రధాన ప్రతిపక్ష హోదా. ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు కావాలి అధ్యక్ష? అయితే హరీష్ రావు గారు కావాలి, లేకపోతే కేటీఆర్ కావాలి. అయితే గీతే ఏదైనా కోరుకుంటే జరగరాంది ఏదైనా జరిగితే వాళ్ళిద్దరు ఆ కుర్చీ కోసం పోటీ పడతారు. కానీ నేను ఇక్కడ నుంచి అక్కడికి పోను కదా అధ్యక్ష. నేనెందుకు కోరుకుంటా అధ్యక్ష? నాకెందుకు ఆపాదిస్తున్నారు అధ్యక్ష అట్లాంటి తప్పుడు మాటలు అన్నిటినీ? సామాజిక మాధ్యమాల్లో ఇష్టారాజ్యంగా రాస్తున్న వారిపై మండిపడ్డ రేవంత్ రెడ్డి అలాంటి వారిని నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తెస్తామని చెప్పారు. ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్టారాజ్యంగా అధ్యక్ష, ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా నేను అడుగుతున్న? ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు పదేసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. రాజకీయాలు ప్రజా జీవితంలో ఉన్నది మేము. విమర్శించండి, విశ్లేషించండి, మా గురించి మాట్లాడండి. ఆడబిడ్డల గురించి, ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? తెలంగాణ సమాజం ఇదేనా? నోటికి వచ్చింది మాట్లాడి వాటిని పోస్టు చేయించి ఏం పైశాచిక ఆనందం అని నేను అడుగుతున్నా అధ్యక్ష. వాళ్ళు తిట్టిన తిట్లకు నా పేరు తీసి మీ పేరు రాసుకోండి. మీకు అన్నం తినబుద్ధి అవుతుందేమో నేను చూస్తా. చంద్రశేఖరరావు గారు నీ పిల్లలకు చెప్పు, ఇది మంచిది కాదు, నువ్వు అనుకుంటున్నావేమో ఇట్లా ఏదో చేస్తే మానసికంగా కుంగదీసి దెబ్బతీసి రాజకీయంగా ప్రయోజనం పొందుదామని నువ్వేమన్నా కలలుగా అంటే నువ్వు అనుకుంటున్నావేమో. అట్లా కుదరదు చంద్రశేఖరరావు. నేను చెప్పదలుచుకున్నా, హద్దు దాటితే, మాట జారితే దాని ఫలితం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. అసెంబ్లీలో తన ప్రసంగం ప్రారంభానికి ముందే బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వెళ్లిపోవడంపై అసహనం వ్యక్తం చేసిన సీఎం ఈ వైఖరి మారకుంటే లోక్సభ ఎన్నికల్లో చేసినట్టే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గుండు సున్నా ఇస్తారని వ్యాఖ్యానించారు. అంతకుముందు సీఎం ప్రసంగం వినకుండా బీఆర్ఎస్ సభ్యులు శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్పై సీఎం చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వాకౌట్ చేసినట్టు బీఆర్ఎస్ సభ్యులు తెలిపారు. కేసీఆర్ చావును కోరుకునే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడినందునే ఆయన ప్రసంగాన్ని బాయ్కాట్ చేసినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. సభాపతి అవకాశం ఇచ్చి ఉంటే క్షమాపణకు డిమాండ్ చేసేవాళ్లమన్న ఆయన 10 ఏళ్లు సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేత చావును కోరుకోవడం ముఖ్యమంత్రికి తగదన్నారు. కృష్ణా జలాలపై సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడారని, ఈ విషయంలో కాంగ్రెస్ వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులు కట్టనందునే 299 టీఎంసీల నీరు తాత్కాలికంగా కేటాయించారని, ప్రాజెక్టులు కట్టని పాపం కాంగ్రెస్దేనని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు, పులిచింతలపై తాము మంత్రి పదవులకు రాజీనామా చేశామన్న హరీష్ ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవుల కోసం పెదవులు మూసుకున్నారని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీకి వెళ్లి స్టే తెచ్చామని హరీష్ రావు గుర్తు చేశారు. కృష్ణా బేసిన్ల పంటలు ఎండడానికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆక్షేపించారు. కేసీఆర్ హయాంలో కట్టిన సీతారామ ప్రాజెక్టు వల్లే ఖమ్మం జిల్లాలో పంటలకు నీరు అందుతుందని హరీష్ రావు చెప్పారు. అక్టోబర్ తర్వాత స్వచ్ఛ భారత్ కార్యక్రమాలపై అకస్మాత్తుగా జిల్లాల పర్యటన చేపడతారని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు, ప్రజాప్రతినిధులకు స్పష్టం చేశారు. ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్పై యుద్ధం చేయాలన్నారు. ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ సహా రోగాలు చుట్టుముడుతున్నాయన్నారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర తన జీవిత ఆశయమన్న చంద్రబాబు రాష్ట్రంలో కొత్తగా 4,60,000 మరుగుదొడ్లు నిర్మించబోతున్నామని తెలిపారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించిన సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ పార్కులో అక్కడి పారిశుధ్య కార్మికులతో కలిసి స్వయంగా చీపురు పట్టి చెత్త ఊడ్చారు. పారిశుధ్య కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి స్థానిక హోల్సేల్ కూరగాయల మార్కెట్ చేరుకొని వ్యర్థాల నుంచి ఎరువుల తయారీపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత ఐక్యనగర్ పార్కుకు వెళ్లి P4 విధానంలో పార్కును అభివృద్ధి చేయటానికున్న అవకాశాలపై అధికారులను ఆరా తీశారు. పార్కు నుంచి ZP బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు
ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్దకు చేరుకున్న సీఎం డ్వాక్రా, కాలుష్య నియంత్రణ మండలి, విద్యుత్ శాఖలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. చిరుధాన్యాలతో టీ కప్పులను రూపొందించిన సభ్యులను అభినందించారు. ఆ తర్వాత ప్రజలతో ముఖాముఖి నిర్వహించిన చంద్రబాబు స్వచ్ఛాంధ్ర, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం చేస్తోన్న ప్రయత్నాలను వివరించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ ను తేలికగా తీసుకోవద్దని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ని మనం ఎక్కడికక్కడ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఒక యుద్ధమే చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడుండే యువతకు గాని, మహిళలకు గాని ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నాం. ప్రభుత్వం చాలా శ్రద్ధగా ఉంటాం. 6 నెలలు టైం కూడా ఇస్తున్నాం. ఎక్కడికక్కడ మనందరం కూడా చైతన్యవంతులు చేద్దాం. ఫేజ్ 1 ఏవైతే ప్రాణాంతకమైనటువంటి ప్రమాదాలు వచ్చే పొల్యూషన్ ఇచ్చే ప్లాస్టిక్ ని పూర్తిగా అరికడదాం. ఒకవేళ ప్రొడక్షన్ నుంచి వస్తే వాళ్ళని కంట్రోల్ చేద్దాం. అక్టోబర్ 2 తర్వాత ఆకస్మిక పర్యటనలకు వస్తానన్న సీఎం ఎక్కడ పారిశుధ్యం సరిగా లేదో వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 95లో నేను బయట వస్తున్నానంటే అందరూ హుషారైపోయేవాళ్ళు, ఎక్కడ ఎవరిని పట్టుకుంటామని. ఇంకా కొంచెం టైం ఇస్తున్నా. అక్టోబర్ 2 తర్వాత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ని చెప్పను గాని నేరుగా హెలికాప్టర్ ఎక్కిన తర్వాత నేను చెప్తా. ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడికి వెళ్తా. ఆకస్మిక తనిఖీలు చేస్తా. అడ్మినిస్ట్రేషన్ అప్రమత్తం చేస్తా. ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నా, మిమ్మల్ని అందరూ కూడా పరిగెత్తాల్సి వస్తుంది. అప్పుడు పరిగెత్తే బదులు ఇప్పుడే పరిగెత్తమని వారందరినీ కోరుతున్నా. ఈ రోజు నా ఆశయం ఒకటి, ఆంధ్రప్రదేశ్ లో ఒక స్వచ్ఛమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ని తయారు చేయాలి. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర నా జీవిత ఆశయం అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ బాధ్యతకు మీరు కూడా సహకరిస్తే ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయి. చివరగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో చంద్రబాబు స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. తెలుగుదేశం మహానాడును ఈసారి కడపలో నిర్వహిస్తామని ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ ఏర్పడిన తర్వాత తొలిసారి కడపలో పెడుతున్నామని తెలిపారు. తణుకులోని నూలే గ్రౌండ్స్లో నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ప్రతి స్థాయిలోనూ నాయకులు, కార్యకర్తలు పార్టీని బలోపేతం చేయడానికి పనిచేయాలన్నారు. అలా కాకుండా పార్టీకి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తే చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణం సందర్భంగా వెంకటపాలెం టీటీడీ ఆలయంలో శ్రీవారి కళ్యాణోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కళ్యాణోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు హాజరయ్యారు. సీఎం దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాజధాని నిర్మాణం నిరాటంకంగా సాగాలని ఆకాంక్షిస్తూ అమరావతిలోని వెంకటపాలెం టీటీడీ ఆలయంలో శ్రీవారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీవారి కళ్యాణం కోసం తిరుమల ఆలయ నమూనా గోపురాలతో విశాల వేదికపై పచ్చటి తోరణాలు, దశావతారాల చిత్రాలతో కళ్యాణ వేదిక ఏర్పాటు చేశారు. శ్రీవారి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు హాజరయ్యారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ప్రజాప్రతినిధులు, పలువురు న్యాయమూర్తులు, టీటీడీ బోర్డు సభ్యులు కళ్యాణంలో పాల్గొన్నారు. అతిథులకు టీటీడీ ఈవో, చైర్మన్ ఘనస్వాగతం పలికారు. ఈ ఉత్సవానికి రాజధాని పరిధిలోని 24 గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజల మధ్య సీఎం చంద్రబాబు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అర్చకులు తిరుమల ఆలయ సంప్రదాయాల ప్రకారం శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించారు. శ్రీవారి కళ్యాణోత్సవానికి వచ్చిన భక్తులకు శ్రీవారి లడ్డు, అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు అందించారు. భాషా వివాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై డీఎంకే నేతలు స్పందించారు. వ్యక్తిగతంగా హిందీ, ఇతర భాషలు నేర్చుకోవడాన్ని తాము ఎప్పుడూ అడ్డుకోలేదని వివరణ ఇచ్చారు. భాషా విధానంపై తమిళనాడు వైఖరిని ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారని డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా వ్యాఖ్యానించారు. ఆసక్తి ఉన్నవారు నేర్చుకోవడం కోసం తమిళనాడులో హిందీ ప్రచార సభలను నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. కానీ కేంద్రం ఎన్ఈపీ, పీఎం శ్రీ స్కూల్స్ వంటి విధానాలతో తమిళ ప్రజలపై బలవంతంగా హిందీని రుద్దుతోందని, దీనిని వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు.
1938 నుంచే తమిళులపై హిందీని రుద్దడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఎలన్గోవన్ పేర్కొన్నారు. ద్విభాషా విధానాన్ని అమలు చేస్తామని 1968లో తమిళనాడు అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించుకున్నామని వివరించారు. విద్యా నిపుణుల సలహాలు, సూచనల మేరకే నిర్ణయం తీసుకున్నామన్న ఆయన సినీ నటులు, రాజకీయ నేతల అభిప్రాయాలతో తాము ఏకీభవించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆ బిల్లు పాస్ అయినప్పుడు పవన్ ఇంకా పుట్టి ఉండారన్నారు. తమిళనాడు రాజకీయాలపై ఆయనకు అవగాహన లేకపోయి ఉండొచ్చని విమర్శించారు. మన దేశంలో ఏదైనా భాషను బలవంతంగా రుద్దడం లేదా గుడ్డిగా వ్యతిరేకించడం రెండూ తప్పేనని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ మాట్లాడిన మాటలపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో భాషలపై ఆయన ఎక్స్ వేదికగా స్పష్టత ఇచ్చారు. హిందీని ఒక భాషగా తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. హిందీని తప్పనిసరి చేయడాన్ని మాత్రమే అప్పట్లో వ్యతిరేకించినట్లు గుర్తు చేశారు. హిందీ విషయంలో పవన్ కళ్యాణ్ వైఖరిని మార్చుకున్నారని కొందరు వ్యాఖ్యానించడం వారి అవగాహన రాహిత్యంగా అభివర్ణించారు. భారతీయులు ఎవరైనా వారికి నచ్చిన భాష నేర్చుకోవచ్చనే సూత్రానికి జనసేన కట్టుబడి ఉందన్నారు. భాషను బలవంతంగా నేర్పటం లేదా వ్యతిరేకించడం అనేవి మన దేశాన్ని సాంస్కృతికంగా ఒక్కటిగా ఉంచలేవన్నారు. 2020 జాతీయ విద్యా విధానం కూడా హిందీని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పలేదని తెలిపారు. హిందీని వద్దనుకుంటే ఏవైనా 2 ఇతర భారతీయ భాషల్ని ఎంచుకోవచ్చని పవన్ స్పష్టం చేశారు. వివేక హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను సునీతారెడ్డి కోరారు. రాజ్భవన్కు వెళ్లిన ఆమె వివేక హత్య కేసులో జరిగిన పరిణామాలను గవర్నర్కు వివరించారు. అంతకుముందు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య జరిగి 6 ఏళ్లవుతున్నా ఇంకా న్యాయం జరగలేదన్నారు. వివేక 6వ వర్ధంతి వేళ పులివెందులలో ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు ప్రార్థన నిర్వహించారు. ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా నిందితులు మేనేజ్ చేస్తున్నారనే అనుమానం కలుగుతోందన్నారు. అయినా న్యాయ పోరాటం కొనసాగిస్తామని సునీత స్పష్టం చేశారు. సాక్షులను, నిందితులను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని విజ్ఞప్తి చేశారు. అక్యూస్డ్ అందరూ బయట ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది. ట్రయల్ మొదలు పెట్టట్లేదు. న్యాయం వస్తుందా? వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఇంత అన్యాయం జరిగితే న్యాయం జరగలేదు, మరి ఇంకొకరికి ఎలా న్యాయం జరుగుతుందని అనుకుంటాము. ఈ ప్రాసెస్ లో ఎవరైతే నిందితులు అని చెప్పబడ్డారో వాళ్ళకంటే ఎక్కువ శిక్ష మాకు, మా కుటుంబానికి ఎక్కువ పడుతున్నట్లుగా ఉంది. కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే ఉంది. సిబిఐ వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు అని అనుకుంటున్నాను. అని కోర్టు వాళ్ళకి ఖచ్చితంగా ఇది చేస్తారని ఆశిస్తున్నాను. వాళ్ళని ప్రాధాన్యపడుతున్నాను. గుంటూరు నగర కార్పొరేషన్ మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. 2021లో వైసీపీ నుంచి మేయర్గా ఎన్నికైన ఆయన మరో ఏడాది పదవీకాలం ఉండగానే తన పదవి నుంచి తప్పుకున్నారు. కొంతకాలంగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, మేయర్ మనోహర్ మధ్య వివాదం నెలకొంది. మరోవైపు గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 6 స్థానాల్లో టీడీపీ, జనసేన కార్పొరేటర్లు విజయం సాధించారు. అటు వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీలో చేరడంతో ఆ పార్టీ అభ్యర్థులకు పరాజయం తప్పలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 17న జరగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశంలో మేయర్ కావటి మనోహర్ నాయుడుపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల మధ్య మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. విశాఖ భీమిలి బీచ్లో సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన అక్రమ కట్టడాలను జీవీఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది. అప్పట్లో టౌన్ ప్లానింగ్ అధికారులు కొన్నింటిని తొలగించి వదిలేశారు. ఇందుకు సంబంధించి అధికారులపై ఆగ్రహించిన హైకోర్టు కాంక్రీట్ నిర్మాణాలను పూర్తిగా తొలగించాలని, అందుకయ్యే ఖర్చును నేహారెడ్డి నుంచే వసూలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ అధికారులు భీమిలి బీచ్లో సుమారు 10 అడుగుల లోతున తవ్వి కాంక్రీట్ నిర్మాణాల తొలగింపు చేపట్టారు. బీచ్ సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్వస్థితిని కల్పించేందుకు చర్యలు చేపట్టారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టు పార్టీకి చెందిన నక్సలైట్లు సహా ఏసీఎం సభ్యులు 64 మంది ఖమ్మంలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులకు ఆకర్షితులై పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారని ఐజీ తెలిపారు. లొంగిపోయిన వారందరికీ ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున అందజేశారు. పునరావాసంతో పాటు భూమి, పని కల్పిస్తామని ఐజీ హామీ ఇచ్చారు. తెలంగాణ సరిహద్దులో ఇంకా 95 మందికి పైగా మావోయిస్టులు ఉన్నారని, వారు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని ఐజీ పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్త రామకృష్ణ దారుణ హత్యకు గురయ్యారు. ఆయనతో పాటు కుమారుడు సురేష్పై అదే గ్రామానికి చెందిన వైసీపీ నేత వెంకటరమణ కొడవలితో దాడి చేశాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన తండ్రి, కుమారుడిని మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. రామకృష్ణను మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు.
వైసీపీ నేత వెంకటరమణ గతంలో రామకృష్ణపై పలుమార్లు దాడికి పాల్పడ్డారని స్థానిక నేతలు తెలిపారు. టీడీపీ గెలుపు సంబరాలు చేశారంటూ గతంలో రామకృష్ణ భార్య ఉమాదేవిని కారుతో వెంకటరమణ వర్గీయులు ఢీకొట్టించారని సమాచారం. రామకృష్ణ సురేష్పై దాడికి సంబంధించి పుంగనూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. రామకృష్ణ హత్యను టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఖండించారు. ఈ అమానవీయ ఘటన పుంగనూరులో వైసీపీ అరాచకాలకు నిదర్శనమని మండిపడ్డారు. పలు దేశాలపై ప్రతీకార సుంకాలతో కలకలం సృష్టిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు పలు దేశాలకు చెందిన పౌరులు అమెరికాకు రాకుండా నిషేధం విధించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో 43 దేశాలు ఉండగా వాటిని 3 గ్రూపులుగా విభజించినట్టు తెలిపింది. మొదటి గ్రూపులో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, క్యూబా, ఉత్తర కొరియా, లిబియా, సోమాలియా, సూడాన్, వెనజువేలా, యెమెన్ దేశాలు ఉన్నాయి. ఈ దేశాలకు చెందిన పౌరులకు వీసాల జారీని పూర్తిగా నిలిపివేయనున్నారు. హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సూడాన్, ఎరిట్రియా రెండో గ్రూపులో ఉండగా ఆయా దేశాలకు పర్యాటక, విద్యార్థి వీసాలు జారీ చేయకూడదని భావిస్తున్నారు. మూడో గ్రూపులో పాకిస్తాన్, భూటాన్, మయన్మార్, కంబోడియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో తదితర దేశాలు ఉండగా ఆయా దేశాలు 60 రోజుల్లో అమెరికా లేవనెత్తిన భద్రతా లోపాలను పరిష్కరించుకోవడానికి అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. లేదంటే ఆయా దేశాల పౌరులకు వీసాల జారీని పాక్షికంగా నిలిపివేయాలని భావిస్తున్నారు. ఈ జాబితాలో కొన్ని మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. ట్రంప్ తన మొదటి హయాంలో 7 ముస్లిం మెజారిటీ దేశాలకు చెందిన పౌరులపై ప్రయాణ ఆంక్షలు విధించగా అప్పట్లో అమెరికా సుప్రీంకోర్టు కూడా ఆ నిర్ణయాన్ని సమర్థించింది.